ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. ఈరోజు ఫ్రైడే. మీకు తెలిసింది, నేను ఫ్రైడే నా దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది చూపిస్తాను. నేను పోయిన ఫ్రైడేలో బజ్జీస్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అని చూపించాను. నా దగ్గర ఉన్న బజ్జీస్ లో చాలా మంచి బ్రీడింగ్ ప్రోగ్రెస్ ఉంది, చాలా చిక్స్ వచ్చాయి. అందులో నేను ఒక క్వశ్చన్స్ కూడా అడిగాను. సరైన సమాధానం ఇచ్చిన వాళ్ళకు 3 మెంబర్స్ కి 2 పేర్ చొప్పున మొత్తం 6 పేర్స్ బజ్జీస్ అనేది నేను గివ్ అవేలో ఇస్తాను అని, ఫ్రీగా ఇస్తాను అని చెప్పాను. అది దీనిలో ఎవరు విన్ అయినరో వాళ్ళ పేర్లు కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ బటన్ నొక్కండి. ఇందులో మీరు బర్డ్స్ తో ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, వాటిని ఎలా కేర్ చేయాలి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి అని మొత్తం వీడియోలో చూపిస్తుంటాను. అలాగే చాలా మంది నాకు బర్డ్స్ కావాలని అంటున్నారు. బర్డ్స్ కావాలంటే చూడండి, మీకు స్క్రీన్ పైన నంబర్ వస్తుంది, దీనిపైన మీరు వాట్సాప్ చేయొచ్చు. కాల్ అయితే చేయకండి. ఇంకా చెప్పేసాను మీకు. చాలా మంది 2 పేర్ 3 పేర్ ఎన్నైనా పేర్స్ కావాలి అంటే మీరు స్వయంగా వచ్చి తీసుకోవాలి. 20 పేర్స్ కన్నా మీదనే ఉంటే నేను ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తాను. అది ఎందుకంటే మీకు తెలిసిందే, బర్డ్స్ చిన్నవి ఉంటాయి కదా, అవి ఎక్కువ దూరం పంపించను. చాలా మంది నాకు కావాలి, ఆంధ్రాకి వెళ్ళి కూడా కాల్ చేస్తారు, అందుకో చెప్తున్నాను. మీరు స్వయంగా వచ్చి తీసుకోవచ్చు. నా యొక్క అడ్రస్ వచ్చేది ఆదిలాబాద్, తెలంగాణ. ఆదిలాబాద్ డిస్టిక్ అండి, తెలంగాణది. ఇందులో మీరు స్వయంగా వచ్చి తీసుకోవచ్చు. బర్డ్స్ ఎన్ని పేర్స్ అంటే బర్డ్స్ ఒక ప్రైస్ కూడా చెప్పేస్తాను. చాలా మంది ఏం చేశారంటే ఉద్దిగా కామెంట్ చేస్తారు, ప్రైస్ ఎంత అంటే. అందుకని నేను చెప్పేస్తాను. చాలా మంది అయితే ఈ ప్రైస్ అనేది చెప్పరు. మీరు ఇన్స్టాలో ఫాలో అవ్వండి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఆ తర్వాత ప్రైస్ చెప్తారు. అలా కాదండి, నేను ఏదైనా కానీ చెప్పేస్తాను. మీకు ప్రైస్ అనేది నా దగ్గర ఉన్నది. బర్డ్స్ ఒక ప్రైస్ 350 రూపీస్ పేర్ వస్తుంది బడ్జెట్ది. ఎందుకంటే మీకు తెలిసిందే, నాది హోమ్ బ్రీడ్ బర్డ్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా మంచిగా ఉంటుంది నా దగ్గర ఉన్నది. ఇంకా బ్రీడింగ్ అనేది చాలా మంచిగా చేస్తాయి. చాలా మంది కూడా కామెంట్ కూడా చేస్తారు, అన్న ఇక్కడ ఇంతకు ఉన్నది, నాకన్నా ప్రైస్ ఎక్కువ కూడా ఉన్నది, నాకు తెలుసు. 500 రూపీస్ పేరు కూడా ఉన్నది, 400 పేర్స్ కూడా ఉన్నది. ఇంకా నాకు చాలా మంది ప్రేక్షక వాళ్ళు కూడా కాల్ చేస్తారు, 50 పేర్స్ 30 పేర్స్ కావాలని. వాళ్ళకు కూడా చెప్పేస్తున్నాను, ఒకవేళ మీకు 30 పేర్స్ కింద ఉంటే మీకు 350 వస్తుంది. 30 పేర్స్ కన్నా మీద తీసుకుంటే మీకు 300 రూపీస్ పేరు ఇస్తాను. చాలా మంది నాకు అది కూడా చెప్తారు, కోల్కతా నుంచి వస్తుంది, 280 రూపాయల పేరు వస్తుంది. అది కోల్కతా వచ్చేది ఫార్మ్ బ్రీడ్ అది. అవి మీ దగ్గర వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను కానీ ఎక్కువ రోజులు బతకవు. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ లో కోల్కతా నుంచి వచ్చిన బర్డ్స్ తీసుకున్నాను. అవి ఒక 3-4 డేస్ తర్వాత డైలీ ఒక్కొక్క బర్డ్స్ అనేది చనిపోవడం జరిగింది. ఆ తర్వాత నేను మంచి హోమ్ బ్రీడ్ ఉన్న బర్డ్స్ నేను నాగ్పూర్కి తెప్పించాను. ఆ తర్వాత అనేది నేను బర్డ్స్ అనేది బ్రీడింగ్ తీసుకున్నాను. అదే విధంగా అందుకని చెప్తున్నాను, ఎందుకంటే నా దగ్గర ఉన్న బర్డ్స్ అనేది మన వెదర్ లో సెట్ అవుతాయి. ఆ తర్వాత అనేది బ్రీడింగ్ వచ్చేస్తాయి. ఎందుకంటే కోల్కతా బర్డ్స్ లో మన బర్డ్స్ లో చాలా అంటే చాలా తేడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్ ఫుడ్ అది ఏమి లేరు, వాళ్ళకి మెడిసిన్స్ మీద ఉంచి వాళ్ళతో బ్రీడింగ్ అనేది తీసుకుంటారు. ఆ తర్వాత అవి మన దగ్గర వచ్చిన తర్వాత అవి బ్రీడింగ్ అయితే ఎక్కువ శాతం చేయవు. ఇంకా అలాగనే పెట్ షాప్ వాళ్ళు, మీరు చాలా మంది పెట్ షాప్కి వెళ్ళి కూడా బర్డ్స్ తీసుకోండి. కానీ ఎక్కువ శాతం నేను చెప్పేది ఏమంటే, పెట్ షాప్ లో కానివ్వండి, అక్వేరియం షాప్ లో వాళ్ళు బర్డ్స్ అనేది క్వాలిటీ ఉన్న బర్డ్స్ అనేది ఉంచారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రాఫిట్ కావాలి. అందుకోసం వాళ్ళు తక్కువ ప్రైస్ లో ఉన్నాయి బర్డ్స్ అని తీసుకుంటారు. బ్రీడింగ్ చేయనేవి హెల్దీ లేని బర్డ్స్, కోల్కతా నుంచి వచ్చిన బర్డ్స్ అవి తీసుకొని అవి ఎక్కువ ప్రైస్ లో వారు అమ్ముతారు. అందుకని చెప్తున్నాను, మీకు ఒకవేళ బర్డ్స్ కావాలి, హెల్దీ బర్డ్స్ కావాలి, మంచిగా బ్రీడింగ్ చేయాలి, మంచిగా మీ దగ్గర బతకాలి బర్డ్స్ అంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. స్వయంగా వచ్చి తీసుకుంటే చాలా మంచిది. మీకు నచ్చిన బర్డ్స్ మీరు తీసుకోవచ్చు. 350 రూపీస్ పేర్ అనేది బర్డ్స్ నా దగ్గర బడ్జెట్ ఉన్నది. అదే విధంగా ఎక్కువ తీసుకుంటే 35 తీసుకుంటే నేను 300 రూపీస్ పేర్ అనేది ఇచ్చేస్తాను. ఏదైనా కలర్ తీసుకోవచ్చు, అల్బినో, లుడినో, క్రిమినో, పైడ్ కానివ్వండి, మీరు ఏదైనా కావాలి, వైల్డ్ లో కానివ్వండి, మీరు ఏదైనా ఆఫ్లైన్ లో ఏదైనా బర్డ్స్ అనేది వచ్చి తీసుకోవచ్చు. ఇప్పుడు మనం పోయిన మన యొక్క బడ్జెట్ కాలనీలో మీకు బ్రీడింగ్ ప్రోగ్రెస్ అని చూపిస్తాను. అదే విధంగా మీకు వచ్చే ఫ్రైడేలో ఏ బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది మీకు కావాలి, మీరు చూడాలనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఎవరు ఎక్కువగా కామెంట్స్ ఏ బర్డ్స్ గురించి చెప్తారో వాళ్ళదే బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది నెక్స్ట్ ఫ్రైడేలో చూపించడం జరుగుతుంది. నా దగ్గర ఉన్నది బర్డ్స్ గురించి చెప్పేస్తాను. కాక్టైల్, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, బజ్జీస్, జావా స్పారో మరియు ఫించెస్, ఈ 5 బర్డ్స్ ఉన్నాయి నా దగ్గర. 5 వెరైటీస్ బర్డ్స్ ఉన్నాయి. ఇందులో మీకు ఏ బర్డ్స్ అనేది బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది నెక్స్ట్ ఫ్రైడే చూడాలనుకుంటారో, ఎవరు ఎక్కువగా గురించి ఆ బర్డ్స్ గురించి కామెంట్ చేస్తారో వాళ్ళదే బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది నేను నెక్స్ట్ ఫ్రైడే మీకు చూపిస్తాను. అలాగనే ఎవరు విన్ అయినరో ఈ 3 మెంబర్స్ అనే పేరు కూడా ఈ వీడియోని చెప్తాను. ఎప్పుడు చెప్తానని మీరు చూడండి వీడియోని, మీకు తెలుస్తుంది. వాళ్ళ పేర్లు అనేది నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తాను.
ఎవరు విన్ అయ్యారో, ఇంకా ఇంకా ఎన్ని బర్డ్స్ ఉన్నాయి అది కూడా నేను చెప్పేస్తాను. ఇప్పుడు మనం పోయిదాం బర్డ్స్ యొక్క కాలనీలో చూద్దాం. ఈరోజు బజ్జీస్ బ్రీడింగ్ ప్రోగ్రెస్. చాలా చిక్స్ అయితే బయటికి కూడా వచ్చేసాయి. మీకు చూపిస్తాను ఇంత హెల్దీ చిక్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయో. మనం ఇప్పుడు పోయిదాం బజ్జీస్ యొక్క బ్రీడింగ్ కాలనీలో. చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసాను నా యొక్క బర్డ్స్ యొక్క బ్రీడింగ్ కాలనీలో. మీకు తెలిసిందే, ఎప్పుడైనా కానివ్వండి మన బర్డ్స్ మంచిగా బ్రీడింగ్ చేయాలంటే కాలనీ అనేది క్లీన్గా ఉంచడం చాలా మంచిది. కాలనీ కానివ్వండి, కేజ్, చాలామంది ఆలోచిస్తారు దానికి దీనికి ఏం సంబంధం అని. ఎందుకంటే ఎంత మంచిగా మనం బర్డ్స్ ఒక కాలనీ కానివ్వండి, కేజ్ క్లీన్గా ఉంటే బర్డ్స్ అనేవి అంత హెల్తీగా ఉంటాయి. ఆ తర్వాత హెల్తీ బర్డ్స్ ఉంటేనే ఆ తర్వాత బర్డ్స్ అనేవి చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. చూడండి, నేను జావాకు రైస్ మరియు కూరలు వేశాను. అవి ఎలా మొత్తం ప్లేట్స్ మొత్తం బయట పాడేసాయి. చూడండి, నేను ఎప్పుడైనా కానివ్వండి ఎన్ని బర్డ్స్ ఉంచాను, కానీ అన్ని బర్డ్స్ యొక్క కేజెస్ కానీ కాలనీ మొత్తం క్లీన్గా ఉంటుంది. చూడండి, నేను బజ్జీస్ యొక్క కాలనీ చూడండి, మొత్తం 60 pairs ఉన్నాయి బజ్జీస్. చాలా వరకు చిక్స్ అయితే బయటికి కూడా వచ్చాయి, కానీ నేను చూడండి మొత్తం క్లీన్గా ఉంచుతాను. ఇక చూడండి, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ది కూడా అది కూడా క్లీన్గా ఉంచాను, కాక్టైల్ది కూడా. ఎందుకంటే బర్డ్స్కి మనం మంచిగా క్లీన్గా ఉంచాలి. ఇంకా వాటర్ కూడా డైలీ ఒక 2 లేకపోతే 3 టైమ్ అన్న వాటర్ చేంజ్ చేయాలి. ఇదిగోండి, మొత్తం నేను కలర్ పెట్టాను చిక్స్కి, ఆల్రెడీ ఆ వీడియో పెట్టాను. ఒకవేళ వీడియో చూడకుండా మీద ఐ బటన్లో ఆ వీడియో యొక్క లింక్ ఇస్తాను, చూడండి ఎందుకు కలర్స్ అనేది నేను పెట్టాను. చాలామంది అది కామెంట్స్ వల్ల చేస్తారు, అన్న బర్డ్స్కి మీరు చిక్స్కి కలర్ అనేది ఎందుకు పెట్టారు. అందుకోసం మీద ఐ బటన్లో ఆ వీడియో యొక్క లింక్ ఇచ్చేసాను, మీరు చూడొచ్చు నేను ఇది ఎందుకు పెట్టాను అని. ఇదిగోండి, చాలా చిక్స్ ఉన్నాయి చూడండి. దీనివల్ల మీరు కూడా తెలుసుకోవచ్చు, ఈజీగా మీకు కూడా తెలిసిపోతుంది. చూడండి, చిక్స్ కలర్ పెట్టిన చిక్స్, ఇవి బయటకు వచ్చిన చిక్స్ అవన్నీ. ఇదిగోండి, చాలా ఉన్నాయి. చాలా వరకు కాలనీ లోపల తిరుగుతున్నాయి, కట్టి స్టిక్ పైన ఉన్నాయి, కొన్ని కుండల పైన కూర్చుంటున్నాయి. ఇదిగోండి, ఇటు మూలకు కూడా ఉన్నాయి, ఆ కుండ పైన కూడా చూడండి. ఇదిగోండి, స్టిక్ పైన చాలా చిక్స్ బయటికి వచ్చేసాయి. ఇదిగోండి, కుండ పైన చూడండి 3 చిక్స్ ఉన్నాయి. 9 నెంబర్ కుండ పైన చూడండి చిక్స్ బాగా ఉన్నాయి. మనం వీటిని కూడా సపరేట్ కూడా చేయాలి, లేకపోతే ఫీమేల్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది, అది ఎగ్స్ పైసే. అందుకోసము వీటిని కూడా సపరేట్ చేస్తాను. అది ఎప్పుడు చేస్తాను ఆ వీడియో కూడా మీతో నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడవచ్చు. ఇదిగోండి, చాలా చిక్స్ ఉన్నాయి చూడండి, మూలకు ఎన్ని చిక్స్ ఉన్నాయి. ఇంకా చాలా అంటే చాలా హెల్తీ చిక్స్ ఉన్నాయి. చిక్స్ కూడా మీరు చూడాలి ఎంత హెల్తీగా ఉన్నాయో. దీనిలో ఒక్క చిక్స్ కూడా మీకు రెక్కలు రానిది అది మీకు కనిపించదు. ఇప్పుడు మనం చూద్దాం బ్రీడింగ్ ప్రోగ్రెస్ స్టార్ట్ చేద్దాం. కుండ నెంబర్ 1కి వెళ్ళి చూడండి. దీనిలో మొత్తం 5 చిక్స్ ఉండే, ఒకటే చిక్స్ మిగిలి ఉన్నది, మిగిలిన మొత్తం 4 బయటికి వచ్చేసి చూడండి. చాలా హెల్తీ చిక్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక 1 డేలో బయటికి వచ్చేస్తుంది. నెంబర్ 2 కుండలో చూడండి, చాలా మంచి ఫీమేల్ కలర్ కూడా చూడండి మీరు, చాలా మంచి కలర్ ఫీమేల్ ఉన్నది. దాని కింద చిక్స్ కూడా ఉన్నాయి, చాలా చిక్స్ చూడండి. నెంబర్ 2 కుండలో ఫీమేల్ బయటికి రావడానికి ట్రై చేస్తుంది. ఇదిగోండి, దీనిలో ఒక చిక్స్ కూడా చనిపోయింది చూడండి. దీనిలో ఆ చిక్స్ని తీస్తాను. ఇంకా 2 ఎగ్స్ ఉన్నాయి, ఇంకా ఒక చిక్స్కి అయితే మంచిగా హెల్తీగానే ఉన్నది నెంబర్ 2 కుండలో. ఇప్పుడు మనం చూద్దాం నెంబర్ 3 కుండలో. దీనిలో చూడండి 2 ఎగ్స్ ఉన్నాయి. పోయినసారి దీనిలో ఎగ్స్ లేకుండే పోయిన ఫ్రైడేలో. ఇప్పుడు నెంబర్ 4 కుండ చూడండి, దీనిలో కూడా ఎగ్స్ ఉన్నాయి. పోయిన ఫ్రైడేలో దీనిలో కూడా ఎగ్స్ లేకుండే. చాలా మంచి ఫీమేల్ చూడండి, ఫీమేల్ కలర్ కూడా చూడండి, బ్లూ కోబాల్ట్ ఫీమేల్, ఎల్లో హెడెడ్. ఇదిగోండి, దీనిలో చూడండి నెంబర్ 5లో 2 చిక్స్ బయటికి రాలేదు, ఫీమేల్ ఇంకా ఎగ్ వేసేసి చూడండి. బ్రీడింగ్ ప్రోగ్రెస్ మీరు చూడాలా, ఎలా నా దగ్గర బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది ఉన్నాయి చూడండి. ఫీమేల్ చూడండి 2 చిక్స్ బయటికి కూడా రాలేదు, ఫీమేల్ ఇంకా ఎగ్ వేసేసింది. నెంబర్ 6 కుండ చూడండి, ఎల్లో హెడ్ ఫీమేల్ చూడండి, చాలా మంచి ఫీమేల్, దీని కింద కూడా ఎగ్స్ ఉన్నాయి నెంబర్ 6లో. నెంబర్ 7 కుండ చూడండి, నెంబర్ 7 కుండలో చిక్స్ బయటికి వచ్చేసాయి, ఇంకా ఫీమేల్ ఎగ్ ఇవ్వలేదు. నెంబర్ 8 కుండ, దీనిలో కూడా చిక్స్ చూడండి మొత్తం బయటికి వచ్చేసాయి. నెంబర్ 9 కుండ చూడండి, దీనిలో చిక్స్ ఉన్నాయి. ఇదిగోండి, దీనిలో ఒకటి అల్బినో లుడినో కూడా చిక్స్ ఉన్నాయి. నెంబర్ 10 కుండ చూడండి, దీనిలో చూసాము ఎన్ని చూడండి, దీనిలో చిక్స్ బయటికి వచ్చేసాయి, ఫీమేల్ ఇంకా ఎగ్ వేసేసింది. ఇప్పుడు చూడండి, ఈ మూతని ఇలా పెట్టేస్తాను, ఎందుకంటే నేను చిక్స్ అవి అన్ని బయటకు వచ్చాను, మూత సెంటర్లో ఉంచాను. ఇప్పుడు వైట్ కలర్ ముంగడ ఉంచేసాను. నెంబర్ 11 కుండ చిక్స్ బయటికి వచ్చేసాయి. నెంబర్ 12 కుండ చూడండి 5 చిక్స్ ఉన్నాయి. నేను చిక్స్ అన్నీ బయటికి రావగానే నేను ఏం చేస్తాను, మొత్తం కుండలు క్లీన్ చేస్తాను. ఇది కూడా నెంబర్ 13 కుండ, దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి చూడండి, మొత్తం 5 చిక్స్ ఉన్నాయి, హెల్దీ చిక్స్ ఉన్నాయి. నంబర్ 14 నెంబర్ కుండలు చూసాము, దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి చూడండి, చాలా మంచి చిక్స్ ఉన్నాయి. మొత్తం 6 చిక్స్ ఉన్నాయి, హెల్దీగానే ఉన్నాయి. ఒక 1 వీక్లో ఇవి చిక్స్ కూడా బయటికి వచ్చేస్తాయి. చాలా మంచి ప్రోగ్రెస్ చూడండి. నంబర్ 14 కుండలో. నంబర్ 15 అల్బినో ఫీమేల్, బ్లాక్ ఐస్ చూడండి, దాని కింద కూడా ఏమన్నా ఎగ్స్ ఉన్నాయి. ఫీమేల్ ఎలా కూర్చుంటే దానికి కింద తప్పకుండా ఎగ్స్ ఉంటాయి.
ఇదిగోండి అవి జరుగుతూ కూడా లేదు. నంబర్ 15 పొదుగుతుంది ఎక్స్ పై కూర్చోండి. నంబర్ 16 చూడండి ఎల్లో పైడ్ ఫీమేల్ ఎగ్స్ ఉన్నాయి, కొన్ని ఎగ్స్ అయితే అన్ఫిటల్ కనిపిస్తున్నాయి దానిలో. ఇప్పుడు నంబర్ చూద్దాం మనము 17. దీనిలో కూడా చిక్స్ చూడండి బయటికి వచ్చేసాయి. నంబర్ 17కి వెళ్ళి నంబర్ 18 కూడా చూద్దాము. దీనిలో చాలా మంచి ఫీమేల్ ఒక కలర్ చూడండి మీరు, కలర్ ఒక షైనింగ్ కూడా చూడాలి, ఎంత మంచి షైనింగ్లో ఫీమేల్ ఉన్నాయి చూడండి. కలర్ది డార్క్ కలర్. దాని కింద చూడండి ఎగ్స్ అయితే పలిగి అది చిక్స్ వచ్చి చూడండి, ఒక చిక్స్ కూడా ఉన్నది. ఇంకా 4 ఎగ్స్ ఉన్నాయి నంబర్ 18లో. నంబర్ 19 కుండా చూద్దాము. దీనిలో చూడండి మొత్తం 3 చిక్స్ ఉన్నాయి నంబర్ 19 కుండలో, హెల్దీగానే చిక్స్ ఉన్నాయి. నంబర్ 20 కుండా చూద్దాము. 20లో చూడండి ఒక ఎగ్ వచ్చేసింది. ఇది నా దగ్గర సెకండ్ క్లాచ్ కూడా నడుస్తుంది. మీకు చూడండి ఫస్ట్ క్లాచ్ చిక్స్ బయటకు వచ్చేసాయి, సెకండ్ క్లాచ్ కూడా నడుస్తుంది. నంబర్ 21లో ఇంకా ఏమీ లేదు. నంబర్ 22 కుండా చూడండి, 22లో ఇది నన్ను హ్యాండ్ టైం చేసిన ఫీమేల్ ఇది చూడండి, ఎక్స్ పై కూర్చొని పొదుగుతుంది. ఇది ఇలా కలవడం ఇలా ట్రై చేస్తాం చూడండి. నంబర్ 23 కుండా చూద్దాము. దీనిలో చూడండి అల్బినో ఫీమేల్ మొత్తం ఫైటింగ్ చేయడం వల్ల చూడండి మొత్తం చూడండి వాటి యొక్క ఫెదర్స్ వెళ్ళిపోయినాయి. దాని కింద చిక్స్ అయితే ఉన్నాయి చూడండి, మొత్తం 4 చిక్స్ ఉన్నాయి. అల్బినో ఫీమేల్ 23 నంబర్ కుండా. నంబర్ 24 కుండా చూద్దాం ఇప్పుడు. దాని కింద మొత్తం 4 చిక్స్ ఉన్నాయి. ఇంకా ఫీమేల్ కలర్ కూడా చూడండి ఆఫ్లైన్ పైడ్లో చూడండి, వైట్ పైడ్ ఆఫ్లైన్లో చాలా మంచి కలర్ ఫీమేల్. నంబర్ 25 కుండా చూసాము. 25లో చూడండి చిక్స్ ఇంకా బయటికి రాలేదు ఫీమేల్ చూడండి. దీనిలో కూడా ఎగ్ వేసేసింది చూడండి, చిక్స్ ఇంకా బయటికి రాలేదు. మొత్తం 5 చిక్స్ ఉన్నాయి. దీనిలో ఒకటి ర్యాంబో చిక్స్, ఒకటి వైల్డ్ ఉన్నది. ర్యాంబో చిక్స్ 2 ఉన్నాయి దీనిలో. ఇదిగోండి ర్యాంబో. మీకు తెలిసిందే ఇలాంటి ర్యాంబో చిక్స్ వల్లనే నాకు ఈసారి చాలా మంచి కలర్స్లో ర్యాంబో చిక్స్ కూడా వచ్చాయి. ఇదిగోండి ఇది ర్యాంబో. దీనిపైన మనం వర్కింగ్ చేస్తే మనకు ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది, ఇంకా క్వాలిటీ మంచి ర్యాంబో వస్తాయి మన దగ్గర. ఇదిగోండి ఇంకొకటి ఉన్నది. ఇలాంటి బర్డ్స్తో మనం ర్యాంబోని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇది ర్యాంబో చిక్స్ ర్యాంబో లిస్ట్లోనే వస్తుంది, కానీ దీనికి ఇంకా మనం వర్కింగ్ ఇంకా మంచిగా బ్రీడింగ్ తీసుకుంటే దానిలో రిజల్ట్ అనేది ఇంకా మనకు మంచి క్వాలిటీలో ర్యాంబో వస్తాయి. ఇదిగోండి ఇది వైల్డ్, ఇది మన ఆస్ట్రేలియన్లో దొరికే ఇది వైల్డ్ రియల్ బడ్జెస్ ఇది అని. ఇది చాలా మంచిగా బిల్డ్ చేస్తాయి, చిక్స్ని కూడా చాలా మంచిగా పెంచుతాయి. కానీ నా దగ్గర మొత్తం వైల్డ్ బడ్జెస్ నేను తీసేసాను, అన్ని కలర్స్లో ఉంచాను. కానీ ఇప్పుడు కూడా నా దగ్గర వచ్చింది చూడండి ఈసారి. ఇదిగోండి ఒక ఎగ్ వేసేసింది, చిక్స్ ఇంకా బయటికి రాలేదు, ఫీమేల్ ఇంకొక ఎగ్ వేసేసింది చూడండి. చాలా మంచి ప్రోగ్రెస్. సెకండ్ క్లాచ్ కూడా నడుస్తుంది, సెకండ్ క్లాచ్ కూడా ఎగ్స్ వేసేస్తున్నాయి నా దగ్గర. ఇది దీనిలో కూడా చూడండి చాలా మంచి ప్రోగ్రెస్ చూడండి. 5 చిక్స్ ఉన్నాయి, హెల్దీగా ఉన్నాయి. ఇదిగోండి ఇలాంటి మనం మేల్ అన్న ఫీమేల్ ఉండాలి మనకు ర్యాంబో వర్కింగ్ కోసం. ఎల్లో హెడెడ్ ఆఫ్లైన్లో ఇలాంటి మేల్ అన్న ఫీమేల్ కావాలి మనకు. ఒకవేళ ర్యాంబో మనం ప్రొడ్యూస్ చేయాలంటే దానిపైన ఒక ప్రాపర్ వీడియో చేస్తాను, చేసి చూపిస్తాను మీకు ఎలాంటి మనం బర్డ్స్ తీసుకొని ర్యాంబో అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు. నేను అలాంటిది బర్డ్స్ తీసుకొని ర్యాంబో అనేది నా దగ్గర వచ్చాయి చిక్స్. ఇదిగోండి దీనికి కొంచెం ఫ్లక్కింగ్ అవుతుంది, మదర్ ఫ్లక్కింగ్ చేస్తుంది. దీని ఫ్లక్కింగ్ అయితే పర్వాలేదు, నేను చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో మీకు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఫ్లక్కింగ్ అవుతుంది. ఇది ఫ్లక్కింగ్ అయితే పర్వాలేదు. మనకు బర్డ్స్ బయటికి వచ్చిన తర్వాత అది తినడం స్టార్ట్ చేస్తే అవే ఫెదర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు కుండ లోపల ఉన్నది కనుక మదర్ ఫ్లక్కింగ్ చేస్తుంది, మదర్ ఫెదర్ అన్న. ఇదిగోండి దీనిలో చూడండి, దీనిలో 3 చిక్స్ ఉన్నాయి, ఇంకా 4 ఎగ్స్ ఉన్నాయి. నంబర్ 28 కుండా చూసాము, చిక్స్ బయటికి వచ్చేసాయి. నంబర్ 29 కుండా దీనిలో చూసాము. దీనిలో చూడండి ఎగ్స్ పలా కొట్టేసాయి, ముందు ఎగ్స్ ఉండే దీనిలో. ఇప్పుడు మూతల సెంటర్ పెట్టేస్తాను, ఇంకా ఏమీ లేదు నేను దీనిలో. ముందు దీనిలో ఎగ్స్ ఉండే. నంబర్ 30 కుండా చూసాము. 30లో చూడండి చిక్స్ ఉన్నాయి, హెల్దీగానే ఉన్నాయి చిక్స్. దీనిలో కూడా ఒకటి వైల్డ్లో వస్తుంది మనకు, ఇది కూడా ఒకటి బ్లూ కలర్లో, ఒకటి పైడ్లో. దీనిలో కూడా చూడండి ఫ్లక్కింగ్ అవుతుంది చూడండి, హెడ్ పై చూడండి ఫ్లక్కింగ్. కొన్ని బర్డ్స్ చేస్తాయి ఫీమేల్, కానీ పర్వాలేదు. ఫ్లక్కింగ్ మీకు చాలా చెప్పాను, ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫ్లక్కింగ్ వల్ల, ఫెదర్స్ అవి వచ్చేస్తాయి. నంబర్ 32 కుండా చూద్దాము. నంబర్ 32 చాలా మంచి ఫీమేల్ చూడండి, ఎల్లో హెడెడ్ ఫీమేల్ ఉన్నది ఆఫ్లైన్లో. ఎలాంటి ఫీమేల్ అయినా కావాలి మనం మేల్, అప్పుడే మనకు ర్యాంబో వస్తాయి. ఇదిగోండి ఫీమేల్ కింద ఎగ్స్ ఉండొచ్చు, ఎగ్స్ లేదు ఫీమేల్ పొదుగుతుంది చూద్దాము. దానికి ఇదిగోండి ఒక ఎగ్ వచ్చేసింది, చిక్స్ బయటికి వచ్చేసాయి చూడండి. ఇంకా ఫీమేల్ ఎగ్ వేసేసింది. ఇలా మూత నేను వైట్ కలర్ ముందు పెట్టేస్తాను, ఎగ్స్ వచ్చేసింది దానిలో. చిక్స్ కూడా బయటికి వచ్చేసేదాన్ని. 33 కుండ ఏమీ లేదు. 34 నెంబర్ కుండ చూద్దాము. దీనిలో కూడా చిక్స్ బయటికి వచ్చేసాయి, ఇంకా ఎగ్స్ వేయలేదు. 35 నెంబర్ కుండ చూడండి, సెంటర్లో ఉంచాను, ఏమీ లేదు దీనిలో, చిక్స్ బయటికి వచ్చేసాయి. నంబర్ 36 కుండ వైట్ కలర్ అంటే ఎగ్స్ ఉంటాయి చూడండి. ఎగ్స్ చూడండి
6 ఎగ్స్ ఉన్నాయి. ఇంకా ఎగ్స్ ఒక క్వాలిటీ కూడా చూడాలా మీరు, చాలా మంచి కలర్లో సైజులో ఎగ్స్ ఉన్నాయి. ఇప్పుడు 37వ కుండ చూద్దాం మనం. ఇంకా 37 కుండ చూసే ముందు మీకు చెప్పిస్తాను, పోయిన నేను ఫ్రైడేలో మీకు చెప్పిన వీడియోలో విన్నర్ పేర్స్ చూడండి. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఉన్నాయి. 3 గెలిచారు. ముందు నేను చెప్పాను ఎవరు ముందు కామెంట్ చేస్తారో 3 వాళ్ళకి ఇస్తానని. ఈ 3 మెంబర్స్ అనేది గెలిచారు. మీరు ఎప్పుడైనా రావచ్చు, మీకు నా నంబర్ ఇచ్చేస్తాను. మీ నంబర్ పైన మీరు నాకు కామెంట్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ మీకు ఇస్తున్నాను చూడండి, దానిపైన వేయండి. మీరు ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు మీకు నచ్చిన బర్డ్స్. లేకపోతే ఎవరన్నా మీ వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు చెప్పండి, నేను వాళ్ళకు మీరు గెలిచిన బర్డ్స్ అని ఇచ్చేస్తాను. ఈ 3 మెంబర్స్ అని నాకు కామెంట్ చేసిన వాళ్ళకు నేను ఇచ్చేస్తున్నాను. మొత్తం 6 పేర్ బడ్జెస్. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ప్రోగ్రెస్ అనేది 38వ కుండ. దీనిలో కూడా చూడండి, ఒకటి అల్బినో వస్తుంది మనకు, ఒకటి మనకు ర్యాంబో చిక్స్ వస్తుంది ఇందులో కూడా 37లో. ఇప్పుడు 38వ నెంబర్ కుండ చూద్దాము. దీనిలో 3 ఎగ్స్ ఉన్నాయి. 39వ నెంబర్ కుండ, దీనిలో ఏమీ లేదు. ఇప్పుడు చూద్దాము మనము 40 కుండలో చూద్దాం. దాని ముందు చూడండి కింద ఎలా ఫీమేల్ని చిక్స్ ఇలా చూడండి ఎలా అడుగుతున్నాయి చూడండి. అందుకోసం చాలాసార్లు చెప్తాను, చిక్స్ని మనం పోస్టింగ్ చేయాలి. ఎందుకంటే పెద్ద చిక్స్ ఇలా ముందు వచ్చి తెలుస్తాయి, ఆ తర్వాత చిన్న చిక్స్కి ఏమీ మిగలదు, దానివల్ల చిన్న చిక్స్ అని చనిపోతుంది. ఇదిగోండి ఆ మదర్కు చూడండి చిక్స్ ఎలా ముందు వచ్చి ఎలా చేస్తున్నాయి చూడండి, నోరు ఎలా పెట్టి అవి ఫీడింగ్ని అడుగుతున్నాయి. అందుకోసం చెప్తాను చాలా వీడియోస్లో మనం పోస్టింగ్ చేయాలి, సైజ్ని బట్టి చిక్స్ ఉంచాలి అని. ఇదిగోండి దీనిలో ఇంకా ఎగ్స్ లేదు. నంబర్ 41 కుండ చూద్దాము. దీనిలో చిక్స్ ఉన్నాయి చూడండి, 5 చిక్స్ ఉన్నాయి, హెల్దీగానే ఉన్నాయి. ఇంకా చూడండి చిక్స్ చూపిస్తాను, జరిపి కూడా చూపిస్తాను. చాలామంది అది కూడా అంటారు టచ్ చేయకూడదని. నా వీడియోస్లో మీకు లాస్ట్ వరకు ఏదైనా కానీ మీకు మంచి చెప్తూ ఉంటాను. మీకు మధ్యలో కూడా ఇదిగోండి చాలా మంచిగా తినిపించా చూడండి, మనం చూడవచ్చు. దీనికి నేను చాలా మంచిది మీకు కావాల్సినది చెప్తూ ఉంటాను వీడియో మధ్యలో కూడా. అందుకోసం స్కిప్ చేస్తే మీకు అది తెలియదు. ఆ తర్వాత ఇంకా మీరు కామెంట్ చేస్తారు, మళ్ళీ నేను రిప్లై ఇవ్వకుండా మరీ మీరు అంటే రిప్లై ఇవ్వద్దని. అందుకోసం మొత్తం వీడియో చూడితేనే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి 43లో ఇంకా 5 చిక్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది వాళ్ళకు తెలియని విషయాలు చెప్తుంటారు, టచ్ చేయకూడదు, ఎగ్స్ని ముట్టకూడదు, ఇంకా గ్రీన్ ఫైల్లో మనం మిక్స్ చేసే బీడింగ్ అవుతాయా, ఆ కలర్కి ఈ కలర్ మిక్స్ చేసే బీడింగ్ అవుతాయా అని. అందుకోసం చెప్తున్నాను. నా దగ్గర మిక్స్లో ఉన్నాయి కలర్, అన్ని బర్డ్స్ బీడ్ చేస్తాయండి. కలర్ని బట్టి ఏమి ఉండదు, మేల్ అండ్ ఫీమేల్ మనకు కావాలా అంతే. మేల్ అండ్ ఫీమేల్ ఉంటేనే బీడింగ్ చేస్తాయి. చాలామంది ఏం చేస్తారంటే వీడియో చేస్తున్నారు, ఈ కలర్కి ఈ కలర్ బీడింగ్ అవుతాయా, ఈ కలర్కి ఈ కలర్ బీడింగ్ చేస్తాయా అని ఉట్టిగా వీడియో చేసి టైం వేస్ట్ అని. ఏదన్నా బర్డ్స్ బ్రీడింగ్ చేస్తుంది, మేల్ అండ్ ఫీమేల్ కావాలి మనకంత. ఏదైనా కలర్ కానివ్వండి, మీకు తెలిసిందే నా దగ్గర 60 పేర్స్లో చాలా కలర్స్ ఉన్నాయి. అవి పేరింగ్ కూడా అవుతున్నాయి, బ్రీడింగ్ కూడా చూడవచ్చు, మీరు బ్రీడింగ్ ప్రోగ్రెస్ కూడా చూడవచ్చు నా దగ్గర ఉన్నది. ఇదిగోండి దీనిలో కూడా చూడండి 45లో కుండలో, దీనిలో కూడా చూడండి చిక్స్ కలర్ చూడండి. దీనిలో కూడా ఒకటి మనకు చూడండి ర్యాంబో దీనిలో కూడా ఉన్నది, ఒకటి క్రీమినో కూడా ఉన్నది చూడండి, ఒకటి క్రీమినో కూడా వచ్చింది నాకు దీనిలో. ఇప్పుడు చూద్దాం 46వ కుండ, దీనిలో ఏమీ లేదు. 47వ కుండ, దీనిలో కూడా చూడండి చిక్స్ ఉన్నాయి, చాలా హెల్తీగా ఉన్నాయి. దీనిలో మొత్తం 5 చిక్స్ ఉన్నాయి చూడండి. 47వ కుండ చూడండి. 48వ కుండలో చూడండి ఏమీ లేదు. 49వ కుండ చూద్దాము, దీనిలో కూడా ఏమీ లేదు. 50 నెంబర్ కుండ చూడండి, చాలా మంచి ఫీమేల్ కింద ఎగ్స్ ఉన్నాయి చూడండి, ఎగ్స్ పై కూర్చొని ఫీమేల్ పొదుగుతుంది. నంబర్ 51 కుండ, దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి చూడండి, చాలా హెల్తీ చిక్స్ ఉన్నాయి. మీకు చాలాసార్లు చెప్పాను, రెట్టెలు కూడా చూసి కూడా మేము చెప్పచ్చు, బర్డ్స్ని కూడా చూసి మనం చెప్పచ్చు అవి హెల్తీగా ఉన్నాయా లేవని. 52లో చూడండి ఏమీ లేదు. 53లో చూడండి చిక్స్ ఉన్నాయి. దీనిలో చూడండి చాలా అంటే చాలా మంచి క్వాలిటీలో ర్యాంబో చిక్స్ దీనిలో ఉన్నాయి చూడండి, చూపిస్తాను. ఇదిగోండి ర్యాంబో చిక్స్ చూడండి, చాలా అంటే చాలా మంచి కలర్లో బ్లూ కలర్ కూడా దీనికి వచ్చింది. ఇంకా దీనికి ఫెదర్స్ ఇంకా రాలేదు, మొత్తం ఫెదర్స్ వచ్చిన తర్వాత చూడండి చాలా మంచి క్వాలిటీలో అది ర్యాంబో చిక్స్ వచ్చింది చూడండి. ఇదిగోండి ఇంకోసారి చూడండి, దానికి కలర్ చూడండి మీరు, ఇంకా ఫెదర్స్ ఇంకా పూర్తిగా వచ్చిన తర్వాత ఇంకా మీకు చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది. నార్మల్ బడ్జెట్తో చూడండి నేను ప్రొడ్యూస్ చేశాను ఇది ర్యాంబో చూడండి. మీకు దీనిపైన పూర్తి వీడియో కావాలంటే మీద కింద కామెంట్ చేయండి, దానిపై పూర్తి వీడియో చేస్తాను మీకు. ర్యాంబో బర్డ్స్ మనం ఎలా ప్రొడ్యూస్ చేయాలి. ఇదిగోండి దీనికి ఫెదర్స్ మొత్తం రాలేదు, వచ్చిన తర్వాత చూడండి మీకు క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీలో వస్తుంది. ఇదిగోండి ర్యాంబోది, దీన్ని చూడండి. ఇది ఇంకోసారి చూడండి, దాని ఎల్లో హెడెడ్ ఇంకా చూడండి ఫెదర్స్ పైన కలర్స్ చూడండి మీరు, దాన్ని చాలా మంచి కలర్లో ర్యాంబో చిక్స్ అనమాట.
53లో 54లో చూడండి 2 ఎగ్స్ వచ్చేసాయి 54 కుండలో. 55లో చూడండి ఇంకా ఒక ఎగ్స్ వచ్చేసింది 55లో కూడా. 56 కుండలో చూద్దాము, ఇంకా చిక్స్ బయటకు వచ్చేస్తాయి, ఇది ఏమీ లేదు అందులో. 57లో 2 ఎగ్స్ ఉన్నాయి. 58 కుండలో చూద్దాము, ఇది కూడా ర్యాంబో ఫీమేల్, దీని కింద కూడా ఎగ్స్ ఉన్నాయి. 59 కుండ చూద్దాము. 59లో చూడండి చిక్స్ ఉన్నాయి, మొత్తం 6 చిక్స్ ఉన్నాయి, చాలా హెల్దీగా ఉన్నాయి చూడండి. ఇది ఒక 1 వీక్ లోపలనే ఈ చిక్స్ కూడా బయటికి వచ్చేస్తాయి, ఎందుకంటే అన్ని చిక్స్ పెద్దగా అయిపోయినాయి చూడండి. ఫెదర్స్ కూడా అన్నీ వచ్చేసాయి, దాని రెక్కలు ఫ్లయింగ్ ఫెదర్ కూడా వచ్చేసాయి చూడండి. ఒక 1 వీక్ లోపల ఇవి బయటికి వచ్చేసాయి. సైజ్ కూడా చూడండి, ఇంకా హెల్దీ చిక్స్ ఉన్నాయి. మీకు కావాలంటే వచ్చి తీసుకోండి, చాలా తక్కువ ప్రైస్లో ఇలాంటి బర్డ్స్ అనేది మీకు దొరకదు. ఇది 60లో చూడండి అల్బినో ఫీమేల్, దాని కింద చిక్స్ ఉన్నాయి. 61లో చూడండి దీనిలో చిక్స్ ఉన్నాయి. ఇంకా ఇలాంటి కలర్స్ అయితే మీకు ఎక్కడ దొరికాయి, నేను చాలాసార్లు చెప్తున్నాను ఇలాంటి కలర్. ఎందుకంటే నేను దీనిలో ర్యాంబో కూడా బర్డ్స్ ఉంచాను, మీ దగ్గర కూడా ర్యాంబో వచ్చేస్తాయి. 350లో మీరు బర్డ్స్ తీసుకున్న తర్వాత మీకు దగ్గర కూడా 1500 2000 వచ్చి ర్యాంబో బర్డ్స్ కూడా మీ దగ్గర ప్రొడ్యూస్ అవుతాయి. ఇది కొన్ని దీనిలో కూడా ర్యాంబోతో సహా చూడండి 4 చిక్స్ 1 ఎగ్స్ ఉన్నది. 64లో ఒక చిక్స్ ఉన్నది, 3 ఎగ్స్ ఉన్నాయి. 65లో ఏమీ లేదు, 66లో ఏమీ లేదు, 67లో కూడా ఏమీ లేదు కింద లైన్లో. 68లో చూడండి 2 ఎగ్స్ ఉన్నాయి 68 కుండలో. 69లో చూడండి పైడ్ ఫీమేల్ ఉన్నది చూడండి, మొత్తం 6 ఎగ్స్ ఉన్నాయి. దీనిలో కూడా ఎగ్స్ క్వాలిటీ కూడా చూడాలి మీరు, చాలా మంచి సైజులో ఎగ్స్ ఉన్నాయి. 70లో చూడండి 2 ఎగ్స్, ఇవైతే ఎగ్స్ అన్ఫర్టైల్ అయిపోయినాయి. 71లో చిక్స్ బయటికి వచ్చేసాయి, దీనిలో ఏమీ లేదు. 72లో కూడా దీనిలో చిక్స్ ఉండే చూడండి బయటికి వచ్చేసాయి. చాలా అంటే చాలా చిక్స్ అయితే కాదు బయటికి వచ్చేసాయి, వాటిని నేను పట్టి సపరేట్ చేస్తాను. ఇంకోసారి చూడండి ర్యాంబో చిక్స్ చూడండి ఇంకోసారి, చాలా మంచి కలర్స్లో ఉన్నాయి. మీకు కావాలంటే స్వయంగా వచ్చి తీసుకోవచ్చు. అందుకు ఇంకా చెప్పేశాను ముందుగానే, ప్రైస్ 1 పేర్ కావాలంటే 350తోనే వస్తుంది మీకు. 20 పేర్స్ 30 పేర్స్ కానీ ఎక్కువ తీసుకుంటే 300 రూపీస్ పేర్ వస్తుంది. పెట్ షాప్ వాళ్ళు కూడా వచ్చి తీసుకోవచ్చు, అక్వేరియం వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు. చాలా మంచి క్వాలిటీలో బర్డ్స్, దానికైనా కింద ప్రైస్ రాదండి. చాలామంది నాకు కామెంట్ చేస్తారు, అదంట నాది మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, చాలా బర్డ్స్కి నేను చాలా మంచిగా ఉంటుంది, అందుకోసం ఇది లాస్ట్ ప్రైస్ అనేది, దీనికైనా ప్రైస్ అనేది తగ్గదు. 1-2 పేర్స్ కోసం మీరు నాకు మెసేజ్ చేయకండి, ఫోన్ కూడా చేయకండి, వచ్చి తీసుకోండి. ట్రాన్స్పోర్టేషన్ అయితే చెయ్యను, 1-2 పేర్స్ 20 పేర్స్ మీద నేను చేస్తాను. అదేవిధంగా నేను బర్డ్స్కి మీకు చెప్పాను. అదేవిధంగా నేను పోయిన ఫ్రైడేలో ఏ వీడియోలో నేను ఏం క్వశ్చన్స్ అడిగాను అది మీరు చూడాలంటే ఇది రైట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి. బర్డ్స్తో మనం బ్రీడింగ్ ఎలా తీసుకోవాలి అది మీరు తెలుసుకోండి. లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియో చూడండి, సెంటర్లో ఉన్న నా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.